ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. రేపు ఏకాదశి, అందులోనూ శనివారం కాబట్టి చాలా చాలా మంచి రోజు అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు రేపు పొరపాటునైనా సరే ఈ కూరను వండినా, ఒకవేళ బయట ఎక్కడన్నా తిన్నా సరే మీకేంటంటే జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అనవసరంగా లేనిపోని సమస్యలు, నిందలు, ఉట్టి పుణ్యానికి మాటలు వచ్చి పడటము, మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు రావటం, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు మాత్రం పూర్తిగా ఆ ఒక్క కూరను వండకుండా ఉంటే చాలు. అలాగే మీకు ఏ కూర వండాలి అనేది కూడా మీరు తెలుసుకుంటే మీకు చాలా చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. ఎందుకు అనంటే మనకి ఈ అమావాస్యల్లో కానీ, పౌర్ణముల్లో, అలాగే ఏకాదశులు, ఇలాంటి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. అవి పూర్తిగా మనం చెప్పుకోవాలంటే టైం అనేది ఎవ్వరికి కూడా సరిపోదు. కాబట్టి మనం సింపుల్గా తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసేస్తే ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకనంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, శిక్ష శిక్షే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తెలియక వాళ్ళు నిప్పును పట్టుకుంటారు, వాళ్ళకి తెలియక పట్టుకుంటారు నిజానికి, అయినా కూడా అది కాలకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాలిద్ది. అలాగే తప్పు అనేది కూడా మనం తెలియక చేసినా కూడా శిక్ష మాత్రం పడిద్ది. కాబట్టి అలాంటి వాటిని మనం ఇలా తెలుసుకొని అవాయిడ్ చేయటం వల్ల మనకు బాగా కలిసి రావటానికి, సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. రేపు శనివారం కాబట్టి చాలామంది కూడా అంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు. మీరు పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా మీకు కుదిరితే అందుబాటులో ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవటానికి అవకాశం ఉంటే చూడండి. మీరు లక్ష్మీనారాయణలకైనా చేయొచ్చు. మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే తులసిమాలను వేయటానికి చూడండి. అంటే ఒకవేళ తులసిమాల మీకు అందుబాటులో లేకపోతే కనీసం ఒక 5 తులసాకులు కానీ, లేకపోతే ఒక 11 తులసాకులు అయినా సరే స్వామివారి పటం ముందల అట్లా సమర్పించండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ముందుగా స్నానం చేసే నీటిలో కూడా మర్చిపోకుండా 4 తులసాకులు వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వలన ఈ శనివారం రోజున ఏకాదశి కాబట్టి మీకున్నటువంటి దోషాలన్నీ పోయి మీకు సమస్యలు తగ్గటానికి చాలా వరకు కూడా అవకాశం అనేది ఉంటుంది. తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే తులసి ఆకులు తినటం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి దేవుడి పట్టం ముందల తులసి ఆకును సమర్పించడానికి ప్రయత్నించండి. అలాగే ఏంటంటే రేపు పొరపాటున కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది అస్సలు అవాయిడ్ చేసేసేయండి. అంటే కోడిగుడ్డు కానీ, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, చేపలు అవ్వచ్చు. కొంతమంది నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే మేము అసలు తినాల్సిందే అని చెప్పేసి చాలా ఇదిగా ఉంటారు. ఒక్కరోజు వాళ్ళకు మానుకోమన్నా కూడా అసలు వాళ్ళ మనసు అనేది ఒప్పదనమాట. కాబట్టి రేపు ఒక్కరోజు మాత్రం కొంచెం ఆగితే మీకు చాలా బాగుంటుందన్నమాట. పూర్తిగా అసలు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. చేపలు, రొయ్యలు ఇట్లా రకరకాలుగా వండుకొని తింటారు. అలా మీరు బయట కూడా తినొద్దు. ఏంటంటే మనకి ఇవి మంచూరియాలని, ఇట్లా ఫ్రైడ్ రైస్లని, ఇట్లా రకరకాలుగా నూడిల్స్ వీటిలో కూడా వేస్తారు. అలా కూడా మీరు బయట కూడా తినమాకండి. రేపు ఒక్కరోజు పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. ఇక వండకూడని కూరగాయల్లో వచ్చేటప్పటికి ఏంటంటే బీరకాయ ఒకటి వండకూడదు, అలాగే గుమ్మడికాయ ఒకటి వండకూడదు, సొరకాయ ఒకటి వండకూడదు. కూరగాయలు మాత్రం ఈ మూడింటిని అవాయిడ్ చేసేసేయండి. ఇక వండుకోవాల్సిన కూర వచ్చేటప్పటికి ఏంటి అనంటే అది వంకాయలు. కాబట్టి రేపు శనివారం రోజైనా సరే రేపు తప్పకుండా ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి వంకాయ కూరను వండుకోండి. అంటే చాలామంది అనుకుంటారు శనివారం రోజున వంకాయ కూర వండుకోకూడదు అని. కానీ శనివారం రోజున వంకాయ కూర వండుకోవచ్చు. అది మనకు పరిహార శాస్త్రంలోనే ఉంది. ఎందుకు అనంటే శనివారం రోజున వంకాయలను కొనుక్కొచ్చుకోకూడదు, కానీ కూరగాయ అయితే వండుకోవచ్చు. అంటే ముందు రోజు తెచ్చుకొని శుక్రవారం రోజు అలాంటప్పుడు తెచ్చుకొని ఆ నైటు శనివారం రోజున వంకాయ కూరను వండుకోవచ్చు. దానివల్ల మీకేంటంటే వంకాయ కూరను శనివారం రోజున ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి అలాంటి వంకాయ కూరను వండుకొని తినటం వలన మీకున్నటువంటి దోషాలు, పాపాలు, కర్మలు ఇవన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి ఉంటుంది. దేనికి ఏంటి మేడం వంకాయ కూర తింటేనే మాకు ఇన్ని వస్తాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే చెడు జరగకుండా ఉంటే చాలు. మనకు ఒక మంచి జరిగినా జరగకపోయినా చెడు ఆగితే చాలు. చెడు ఆగింది అని అంటే మంచి జరిగిద్ది అని అర్థం. ఒక్కసారి కోట్లు
రావాలనంటే అది అట్లాంటివి అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎందుకు అనంటే జీవితంలో మంచిగా కలుసుబాటు కోసం ఇవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి అలా చెప్పటం అనేది జరుగుతుందనమాట. చాలామంది కూడా కలుసుబాటుగా కొంతమంది షార్ట్ టైంలో ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలు పాటిస్తారు ఇళ్లలో, అందుకే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది అనమాట. ఇట్లా డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోవటము, ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇట్లా అనారోగ్య సమస్యలు రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వేటిని పట్టించుకోరు, వేటిని నమ్మరు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని ఒకటే మాట, అసలు వాళ్ళు ఏం చేయరు, ఎటువంటి నియమాలు పాటించరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చూడండి, అలాంటి వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సమస్యలు అనేవి ఉంటాయి. అలా కాకుండా నియమాలను నమ్ముతూ ఉంటారు చూడండి, కొన్నిటిని, వీటికి ఏమి ఖర్చులు లేవు కదండి, అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి మీరు చేయటం వల్ల, నమ్మి చేయటం వల్ల మీకు కలుసుబాటు అనేది ఉంటుంది. అట్లా నమ్మకంగా చేసుకునే మనుషులకి, నమ్మకంగా చేయని మనుషులకి డిఫరెన్సెస్ అనేది మీరే చూడండి. మీకు అందుబాటులో ఎవరన్నా ఉంటే అది మీకు అర్థమైద్ది అనమాట. కాబట్టి అలా కలుసుబాటు రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు శనివారం రోజున, ఏకాదశి రోజున వంకాయ కూర ప్రతి ఒక్కరూ కూడా వండుకొని ప్రతి ఒక్కరూ కూడా తినండి. పిల్లలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా వంకాయ కూరను తినండి. గుత్తి వంకాయ కూర వండుకుంటారు, వంకాయ ఫ్రై చేసుకుంటారు, ఇట్లా వంకాయ పులుసు, ఇట్లా ఏదైనా సరే వంకాయలు తినటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. మీకున్నటువంటి తెలిసి తెలియని దోషాలు, కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే పొరపాటున ఏముందులని చెప్పేసేసి కొంతమంది అనుకుంటారు కదా, ఏముందులే అని అనుకొని ఈ నాన్ వెజ్లు ఇలాంటివి వండుకుంటే మాత్రం ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తాయి. ఏదైనా మంచి జరిగినా బొట్టు పెట్టి మనకి ఎవరూ చెప్పరు, చెడు జరిగినా బొట్టు పెట్టి మనకి ఏది రాదు. అవేంటంటే చేసే పనుల్లో ఏదో ఒకటి నష్టాలు జరగటము, ఫెయిల్ అవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇంట్లో సింపుల్గా మీరు దీపారాధన చేసుకోండి. ఆర్భాటం ఏం అవసరంలా మీ ఇష్టదైవానికి, శనివారం కాబట్టి ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. అప్పుల సమస్యలు కానీ, డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా, ఎటువంటి నష్టాలు కష్టాలు ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ ఏడుకొండల స్వామికి చెప్పుకోవటం వలన చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గి మీరు బాగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ నియమాలు అనేవి పాటించండి. అలాగే శనివారం రోజున తులసి ఆకులను కొయ్యమాకండి. శనివారం రోజున వంకాయల్ని తెచ్చుకోకూడదు, శనివారం రోజున తులసి ఆకుల్ని కొయ్యకూడదు. ఇవి మీరు ముందు రోజు మాత్రమే ఈ తులసి ఆకులను కానీ అలాగే వంకాయలను తెచ్చుకోవటం కానీ ముందు రోజు చేయండి. నైట్ ముందు రోజు చేయటం వల్ల మీరు ఆ రోజు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం శుభ్రంగా ఉండి వాటిని చక్కగా తీసుకొచ్చుకొని చక్కగా ఫ్రెష్గా ఎవరు తాకని చోట పెట్టేసేసుకొని తర్వాత రోజు మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే దీపారాధనలో కూడా 3 ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించండి. ఆవు నెయ్యితో కుదిరితే దీపారాధన చేయండి. మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల ఇంకా మీకు బాగా కలిసి వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉంటే మీరు సరి చేసుకుంటే ఈ ఏకాదశి మీకేంటంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురిపించడానికి, అష్టదరిద్రాలు అంటే అన్నీ పోయి అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీరు సిరి సంపదలతో తులతూగటానికి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి చాలా బాగా పనికొస్తాయి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.